నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. మనోవేదనకు మందు ఏది అనే ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. నగర జీవితం ఓ గందరగోళం. పొద్దున లేస్తే ఉరుకుల పరుగుల జీవితాలతో సతమతమవుతూ, కడుపుకు తినే తిండి కూడా వంట పట్టకుండా ఏదో ఒక ఆలోచనతో సతమతమవుతూ లేనిపోని రోగాలను కొని తెచ్చుకుంటున్నారు. పిల్లలందరూ స్కూలుకు వెళ్ళాక, భర్త ఆఫీస్కు వెళ్ళాక ఒంటరిగా కూర్చొని మనోవేదనకు గురవుతున్న తల్లులు ఎందరో. అలాగే భర్త కుటుంబం కోసం శ్రమిస్తూ, పిల్లల చదువుల కోసం పెట్టే ఖర్చులకు అప్పులు తెస్తూ, మోయలేని భారాన్ని మోస్తూ, కాలగర్భంలో కలిసిపోతూ, మనోవేదనతో కుమిలిపోతూ నరకయాతనను అనుభవిస్తూ ఉంటారు. ఇలాంటి మనోవేదనను భారతదేశంలో ఎక్కువ మంది గురవుతున్నారు. పెరుగుతున్న మనోవేదనకు మందు ఏది, ఎలా ఇవ్వాలా ఎంతో మంది ఆలోచిస్తున్నారు. వారందరి కోసం ఈ ప్రత్యేక కార్యక్రమం. ప్రస్తుత కాలంలో మనోవేదనకు గురవడానికి ప్రధాన కారణం ఆర్థిక సంబంధాలతో పాటు మానవ సంబంధాలు చిన్నాభిన్నం అవ్వడమే. ప్రతి పనికి, ప్రతి ఆలోచన వెనుక, ప్రతి సమస్య వెనుక మనీ ప్రాబ్లం అనేది ఉండనే ఉంటుంది. అలాగని మనీ ఉంటే అన్నీ ఉన్నట్టే అని అనుకుంటే పొరపాటే. మరి మారుతున్న కాలానికి మనుషులు మారుతున్నారు కాబట్టే కుటుంబం సాఫీగా నడవాలి అంటే డబ్బు ఎంతో అవసరం. అంతేకాని డబ్బే సర్వస్వం కాదండోయ్. మనోవేదన ఒక్కొక్కసారి భార్య నుంచి, ఇటు భర్త నుంచి జరిగే భౌతిక సమస్యలపై కూడా ఉండొచ్చు. అందుకనే రోజు రోజుకు మానసిక వైద్యశాలలు మన దేశంలో, మనవాడలో, మన సమాజంలో ఎక్కువ అవుతూ వస్తున్నాయి. ఒకప్పుడు ఇన్ని మానసిక వైద్యశాలలు ఉండేవి కావు. ఎందుకంటే ఉమ్మడి కుటుంబాలు ఆనాడు ఎక్కువగా ఉండేవి. భర్త అన్న, భార్య అన్న, మామ అన్న, అత్త అన్న, వదిన అన్న, అన్నగారు అన్న, ఇలా ఎంతో విలువ, గౌరవాన్ని ఇచ్చేవాళ్ళు ఆనాటి రోజుల్లో. ఇలా మానవ సంబంధాలకు, బంధుత్వాలకు మంచి గౌరవం దక్కేది. కనుకనే ఆ రోజుల్లో ఎక్కువ మనోవేదనకు గురయ్యే అవకాశాలు ఉండేవి కానే కావు. ఒకప్పుడు విదేశాల్లో సైక్రియాటిస్టులు ఎక్కువగా ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు ఇదే మన భారతదేశంలో ఎక్కువ అవుతున్నారు. దీని వెనుక ప్రధాన కారణం ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నం కావడమే. మరి నిజానికి భారతదేశం హిందూ సాంప్రదాయాలతో, ఆధ్యాత్మిక పునాదుల మీద గట్టిగా నిర్మించబడి మన సంస్కృతి సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తోంది. కానీ ఇప్పుడు నాగరీకరణ పేరుతో పాశ్చాత్య ధోరణికి అలవాటు పడి కాంక్రీట్ జనాల మధ్య కరెన్సీ నోట్ల కట్టలకు మానవ సంబంధాలు ముడిపడిపోయాయి. మన రాష్ట్రంలో మానసిక సమస్యతో బాధపడే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. ఇక కోవిడ్ తర్వాత మానసిక రుగ్మతలు ఎక్కువైనట్టు వైద్య శాఖ పర్యవేక్షణలో తేట తెల్లమైంది. ఇక పెద్దవారిలో 53% మంది, 18 ఏళ్ల పైబడిన వారిలో 10.6% మంది మానసికతో బాధపడుతున్నట్లు వైద్య శాఖ సర్వేలో గుర్తించింది. ఈ సందర్భంగా ప్రభుత్వం ఇలాంటి సమస్యను అధిగమించడానికి ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇక 2017లో మన రాష్ట్రంలో 24 జిల్లాలలో జాతీయ మానసిక ఆరోగ్య కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఆయా జిల్లాల్లో 405 ప్రాథమిక కేంద్రాలుగా 21,942 మంది మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు టెస్టుల ద్వారా నిర్ధారించింది. అందులో 2,190,000 మందికి చికిత్సను అందిస్తూ వస్తోంది. ప్రస్తుతం ఇక 24 జిల్లాల్లో 405 హెచ్సిల్లో మానసిక ఆరోగ్య సమస్యలకు ప్రభుత్వం వైద్య సేవలు అందిస్తూ వస్తోంది. అలాగే 14416 టోల్ ఫ్రీ నెంబర్ని కూడా అందించింది. ఈ కాల్ సెంటర్లో 25 సీట్లు ఉంటాయి. అందులో కౌన్సిలర్, సైక్రియాటిస్ట్తో పాటు సైకోథెరపిస్టులు 24 గంటల పాటు సేవలో ఉంటారు.
ఇక విద్యార్థుల విషయానికొస్తే పరీక్షల సమయంలో ఒత్తిడిని తగ్గించేందుకు తల్లిదండ్రులు వారిపై ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. ఇక ప్రతి విషయంలో ఎక్కువ ఒత్తిడికి లోనవ్వకుండా సాధ్యమైనంత వరకు నచ్చిన సంగీతాన్ని వింటూ నచ్చిన పనులు చేస్తూ సమస్యను అధిగమించాలి. ఇది ఇవాల్టి ప్రత్యేక కార్యక్రమం. మళ్ళీ మరొక కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి B3 న్యూస్. లక్ష్యం సమాజహితం.